హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర కూర చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర కూడా వేసుకున్నానండి. పుల్ల గోంగూర వేసుకున్నాను. వేసుకొని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తయారవుతుంది. దీన్ని బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, మాడిపోతుంది. లేకపోతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మాత్రం చాలా ఎక్కువ వేసుకున్నానండి. దానివల్ల టేస్ట్గా ఉంటుంది కూర. కారంగా కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే కారంగా కావాలని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. తర్వాత దీన్ని చల్లారబెట్టుకుని మిక్సీ జార్లో తీసుకుని బరకగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడుతుండగా వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకుని ఒక్క నిమిషం అలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దానిలో ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ మీ ఆప్షన్ అండి, ఇంగువ మేము తింటాము. ఇంగువ వేసుకొని కొంచెం సేపు కలుపుకొని తర్వాత ఈ రుబ్బిన గోంగూరని దానిలో వేసేసుకోవాలండి. నూనె మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడినంత ఉప్పు, కొంచెం పంచదార వేసుకోవాలండి. పంచదార అయితే పుల్ల గోంగూర కదండి, కొంచెం టేస్ట్గా ఉంటుంది పంచదార వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన లేకుండా బాగా కలుపుకోవాలండి. సిమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలండి. నూనె మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది వేడి వేడి అన్నంలో బాగుంటుందండి, చల్ల అన్నంలో కూడా బాగుంటుంది. రాత్రి అన్నం ఉంటుంది కదండి, కొంతమంది రాత్రి అన్నంలో వేసి తింటారు. ఇవన్నీ కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని 2 నిమిషాలు అలా ఉంచుకొని మళ్ళీ గరిటతో అలా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టాలండి. హైలో పెడితే మాత్రం మాడిపోయి వాసన వచ్చేస్తుంది. బాగా దగ్గరగా ఉడికే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ నూనె అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలండి. ఎవాపరేట్ అయిపోతే కూర రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇదిగోండి ఎలా ఎవాపరేట్ అయిపోయిందో, అసలు నూనె అన్నది కనపట్లేదు. తర్వాత దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చిమిరపకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ మీ ఆప్షన్ అండి, మేమైతే పచ్చిమిరపకాయ తింటాం. తర్వాత ఇందులో వేరుశనగపప్పు వేపేసి పొడుము వేసుకోవచ్చు. నువ్వుపప్పు కూడా వేపేసుకుని పొడుము కొట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి. కానీ మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు, అందుకే నేను ఇలాగే చేస్తానండి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. చూడండి, చాలా సూపర్గా ఉంది. తర్వాత రాత్రి అన్నం కొంతమంది పొద్దున్నే తింటారు, ఆ అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా ఉడికిపోయండి, ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంది. పుల్ల గోంగూర అయితేనే బాగుంటుందండి. దీనికి పుల్ల గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.